నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చిట్ ఫండ్ కంపెనీ స్థాపించి మోసం చేసిన సాయిబాబు అతని అనుచరులను అరెస్ట్ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథన్ మాట్లాడుతూ సాయిరామ్ అనే పేరుతో 2014 నుండి చిట్ ఫండ్ కంపెనీ స్టార్ట్ చేసి అదే సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద జిల్లాలోని చాలా గ్రామాల్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం డబ్బులు రావడంతో సాయిబాబు అనే వ్యక్తి అది ఆసరాగా తీసుకుని దాదాపుగా 1542 మందిని తన చిట్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడితే నెల 3% వడ్డీ వస్తుందని లేదా డిపాజిట్ చేసినట్లయితే తక్కువ కాలంలోనే రెండింతలుగా మీరు డబుల్ లాభాలు పొందుతారని అమాయక ప్రజలకు మోసపూరితమైన మాటలు చెప్పి ముందుగా ఇచ్చిన వారికి కొందరికి నెల ఇంట్రెస్ట్లు ఇస్తూ అందరినీ నమ్మించి మోసం చేసి సుమారుగా 50 కోట్లకు పైగా డబ్బును వసూలు చేశాడు. గత కొంతకాలంగా బాధితులు కొందరు పోలీసు అధికారులను ఆశ్రయించగా పోలీసులు ఉన్నత అధికారులు చొరవ తీసుకుని సాయిబాబా మరియు అతని అనుచరులను మరో 4 అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈరోజు మన నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక ఇల్లీగల్ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఒక గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది. ఈ ఓం సాయి శ్రీరామ్ ఫైనాన్స్ అది ఓనర్ సాయిబాబా ఒక 95 నుంచి ఒక ఇల్లీగల్గా ఒక ఫైనాన్స్ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేసి తర్వాత చాలామంది బాధితుల నుంచి చాలామంది పర్సన్ నుంచి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసి ఇది అక్వైర్ ఇంట్రెస్ట్ ఇస్తాము, తర్వాత తక్కువ డేలో అక్వా రిటర్న్ ఇస్తారు, డబల్ మనీ ఇస్తారు ఈ చెప్పి చాలామంది పర్సన్ నుంచి ఈ అమౌంట్ కలెక్ట్ చేశారు. ఈ అమౌంట్ కలెక్ట్ చేసిన తర్వాత కొన్ని డేస్ వాళ్ళు రిటర్న్ కూడా ఇచ్చారు, తర్వాత అన్ని అమౌంట్ డిఫాల్ట్ చేశారు. సో ఈ ఒక గ్యాంగ్కి మన చాలా డేస్ నుంచి ఒక నాగర్ కర్నూలు పోలీస్ డిస్ట్రిక్ట్ పోలీస్ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు ఈ అగేన్స్ట్ సాయిబాబా ఇది మెయిన్ ఓనర్ వాళ్ళతో పాటు ఇంకా 4 పర్సన్లు ఈరోజు అరెస్ట్ చేశాము. వాళ్ళపైన ఇప్పటివరకు ఆల్మోస్ట్ 9 కేసెస్ మన నాగర్ కర్నూలు డిస్టిక్లో బుక్ అయింది. ఈరోజు 5 మందికి అరెస్ట్ చేశాము. దాంట్లో ఇటియాల సాయిబాబు ఇది మెయిన్ ఓనర్ ఆఫ్ ఇది ఫైనాన్స్ కంపెనీ, తర్వాత ఇటియాల సాయి దీక్షిత్ వాళ్ళ కొడుకు, తర్వాత అనుపతి శ్రీనివాసులు ఇది మాజీ సర్పంచ్ ఆఫ్ తాడూరు విలేజర్, తర్వాత జీవా వెంకటేశ్వర్లు అండ్ ఒకటి ఓరు హుసేన్. ఈ 5 మందికి ఈరోజు మన అరెస్ట్ చేశాము. ఈ మొత్తం స్కామ్ అది మ్యాక్సిమంగా జరిగింది అంటే 2014 నుంచి 2021-22 వరకు. అది మన పాల్మరు ఇక్కడ అందరికీ తెలుసు, ఇక్కడ పాల్మరు రంగారెడ్డి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది పర్సన్లో అది కాంపెన్సేషన్లో మనీ వచ్చింది. అది మ్యాక్సిమం పర్సన్ ఈ సాయిబాబా దగ్గరికి డబ్బులు పెట్టారు. అది మంత్లీ 2% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాము, తర్వాత కొన్ని చీట్ అమౌంట్లో కూడా ఇమీడియట్గా డబుల్ ఇస్తాము అది చెప్పి వాళ్ళు చాలామంది ఆల్మోస్ట్ 1500 విక్టిమ్ నుంచి ఇది అమౌంట్ ఆల్మోస్ట్ 50 crore రూపీస్ అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేశారు. ఈ అమౌంట్ కలెక్ట్ చేసి కొన్ని డేస్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇచ్చారు, తర్వాత అన్ని మొత్తం అమౌంట్ డిఫాల్ట్ అయింది. సో మన ఈ దాంట్లో చాలామంది బాధితులు మన పోలీస్ దగ్గరికి వచ్చారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో మన ఐడెంటిఫై అయింది అది తెలిసిన ఫ్యాక్ట్స్ అంటే ఈ అన్ని మొత్తం అమౌంట్ సాయిబాబా ఇది ముఖ్యంగా 3 విషయంలో పెట్టారు. ఫస్ట్ కొన్ని అమౌంట్ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ పైన ల్యాండ్ పర్చేజ్ చేశారు, కొన్ని ట్రాన్సాక్షన్ చేశారు. తర్వాత సెకండ్ అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా వాళ్ళు చాలామంది అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. అండ్ థర్డ్ వాళ్ళు ఇంకా ఫర్దర్గా కొంతమంది పర్సన్లో ఇది అక్వా ఇంట్రెస్ట్ రేట్లో అమౌంట్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 300+ పర్సన్కి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లో ఫర్దర్గా అమౌంట్ ఇచ్చారు. ఈ 3 ముఖ్యంగా విషయంలో వాళ్ళు ఇప్పటివరకు ఇన్వెస్ట్ చేశారు. మన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు తెలిసిన ఫ్యాక్ట్ అంటే ఇప్పటివరకు మన పోలీస్ అధికారులు ఆల్మోస్ట్ 20 acres వరకు ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశారు, తర్వాత ఒకటి అపార్ట్మెంట్ ప్లాట్ కూడా ఐడెంటిఫై చేశాము. సో ఫర్దర్